ఇప్పుడు మనం ఇచ్చిన నంబర్ ఆడ్ నంబరా లేక ఈవెన్ నంబరా అని ఫైండ్ అవుట్ చేసే ప్రోగ్రామ్ రాద్దాం. వాటి ఫార్ములా ఏంటంటే నంబర్ను 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నంబర్ అవుతుంది, రిమైండర్ 1 వస్తే అది ఆడ్ నంబర్ అవుతుంది. సో ఇక్కడ మనం 2తో డివైడ్ చేసినప్పుడు వచ్చే శేషాన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ రిమైండర్ను చెక్ చేయగలిగితే మనకు అది ఈవెన్ నంబరా లేక ఆడ్ నంబరా తెలిసిపోతుంది. సో Cలో రిమైండర్ను రిటర్న్ చేసే ఆపరేటర్ పర్సంటేజ్. దీన్ని మాడ్యులర్ ఆపరేటర్ అంటారు. ఇది శేషాన్ని రిటర్న్ చేస్తుంది. దీన్ని బట్టి స్టేట్మెంట్ ఎలా రాయాలి అంటే ఇచ్చిన నంబర్ n అనుకున్నప్పుడు స్టేట్మెంట్ n%2 అవుతుంది. స్టేట్మెంట్ రిటర్న్ వాల్యూను వేరియబుల్లో స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ r = n%2. అప్పుడు r = 0 అయితే ఈవెన్ నంబర్ అవుతుంది, లేకపోతే ఆడ్ నంబర్ అవుతుంది. ఇక ప్రోగ్రామ్ రాద్దాం. #include stdio.h #include conio.h void main open brace. ఇక్కడ నంబర్ను ఇంటీజర్ వేరియబుల్ n అనుకుందాం. రిమైండర్ను స్టోర్ చేయడానికి r వేరియబుల్ను తీసుకుందాం. clr scr అవుట్పుట్ స్క్రీన్ను క్లియర్ చేస్తుంది. printf ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ ఎంటర్ ఏ నంబర్ డబుల్ కోట్స్ క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్ scanf ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్ %d డబుల్ కోట్ &n క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. రిమైండర్ను స్టోర్ చేసే స్టేట్మెంట్ రాయాలి. r = n%2 సెమీకోలన్. ఇప్పుడు రిమైండర్ను చెక్ చేయాలి. if ఓపెన్ బ్రాకెట్ r = 0 ట్రూ అయితే printf ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్ /n గివెన్ నంబర్ ఈజ్ ఈవెన్ నంబర్ డబుల్ కోట్స్ క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. కండిషన్ ఒకవేళ ఫాల్స్ అయితే printf గివెన్ నంబర్ ఈజ్ ఆడ్ నంబర్. get ch ఇది అవుట్పుట్ స్క్రీన్ హోల్డ్ చేస్తుంది. క్లోజింగ్ బ్రేస్తో మెయిన్ ఫంక్షన్ క్లోజ్ చేయాలి. కంట్రోల్ F9 ప్రెస్ చేసి ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేయాలి. దీంట్లో ఇచ్చిన నంబర్ను ఇలా ఫైండ్ అవుట్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.